హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రివేణి సాయిరామ్ హార్ట్ఫుల్ ఐడియాస్. సో ఈరోజు బ్లాగ్లో ఏంటి అంటే చాలా షార్ట్ బ్లాగ్ పెడుతున్నాను. కటికి వాటర్ ఫాల్స్ చూపించబోతున్నాను. అరకులో ఉన్న ఒక ఫేమస్ వాటర్ ఫాల్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే అన్సీజన్ కాబట్టి ఇప్పుడు చాలా ఫ్లో అనేది తక్కువగా ఉంది. బట్ వాటర్ మాత్రం ఎంత చల్లగా ఉన్నాయి అంటే హాయిగా అనిపిస్తుంది అక్కడ కాసేపు కూర్చుంటే. బట్ పైకి కటికి వాటర్ ఫాల్ పైకి రావడానికి ఒక 10 minutes పడుతుంది. వాక్ 5 to 10 minutes పడుతుంది. ఆ వాక్ ఏదైతే ఉందో చాలా కొంచెం హైట్ ఉండేసరికి ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కాలంటే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అబ్బా ఇంకా బ్యాక్కి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. బట్ వన్స్ రీచ్ అయిన తర్వాత మాత్రం మనము ఆ పడిన కష్టం అంతా మర్చిపోతాము. చాలా హాయిగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా ఉంటుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది అనమాట. వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి అని ఎందుకు ప్రిఫర్ చేస్తారో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. అండ్ నాకు వాటర్ ఫాల్స్ అంటే చాలా చాలా ఇష్టం, చూడటం కానీ అక్కడ వాటర్లో ఎంజాయ్ చేయడం కానీ. బట్ నేనైతే వాటర్లో ఏం ఎంజాయ్ చేయలేదు, జస్ట్ రిలాక్స్ అయ్యాను అనమాట. అండ్ మా వారైతే పైకి రాలేదు, కిందే ఉన్నారు కార్ దగ్గర. సో నేను ఒక్కదాన్నే పైకి వచ్చేసి ఈ ఫ్లో అయితే క్యాప్చర్ చేసుకున్నాను. కొంచెం సేపు మైండ్ రిలాక్స్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాను అనమాట. సో ఇలాంటివి ఒక 2-3 ఉన్నాయి అరకులో. మేము విజిట్ చేసింది మాత్రం జస్ట్ ఇది ఒక్కటే అనమాట వాటర్ ఫాల్. ఇంకా దీని నెక్స్ట్ మేము బ్యాక్ టు వైజాగ్ వెళ్ళిపోయాము. ఈ కటికి వాటర్ ఫాల్స్ చూసేసిన తర్వాత నిజంగా చాలా మైండ్ రిలాక్సింగ్గా ఉంది. అది ఈ ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో చూడటం కంటే కూడా డైరెక్ట్గా వెళ్ళి ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. అది మాటలు చెప్పలేమన్నమాట. వాటర్ ఫాల్ దగ్గర మనము అనుభవించే మెంటల్ పీస్ ఉంటుంది కదా, అది చాలా హాయిగా ఉంటుంది. సో రిలాక్సేషన్ కోరుకునే ప్రతి ఒక్కళ్ళు వాటర్ ఫాల్ అయితే ఇది ఈరోజు బ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.